జైమ శ్రీ శారదా వచనామృతంలోని 4వ అధ్యాయం ఆణిముత్యాలు. ఒకరోజు మాతృదేవి ఛాయాచిత్రం ఒకటి తెచ్చారు. అది ఎలా ఉందని తెలుసుకోవడానికి మాతృదేవికి ఇచ్చారు. రెండు చేతులు చాపి మాతృదేవి దాన్ని తీసుకుని భయభక్తులతో తమ తల మీద ఉంచుకున్నారు. ఈ దృశ్యం చూసి అందరూ నవ్వారు. ఛాయాచిత్రాన్ని తిరిగి ఇచ్చాక ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా అడిగింది. భక్తురాలు: అమ్మా, అది ఎవరి ఛాయాచిత్రం? మాతృదేవి: ఏమిటి, నాదే. ఈ జవాబు విని ఆ భక్తురాలు మళ్ళీ నవ్వసాగింది. మాతృదేవి: ఎందుకు నవ్వుతున్నావు? భక్తురాలు: అది మీ ఛాయాచిత్రమైనప్పుడు ఎందుకు తల మీద ఉంచుకొన్నారు? ఆ ప్రశ్న విని మాతృదేవి కూడా నవ్వి, ఎందుకా, ఇందులోనూ గురుదేవులే కదా ఉంటున్నారు అని అన్నారు. గురుదేవుల పూజ ముగించుకుని మాతృదేవి అంతర్ముఖులై కూర్చుని ఉన్నారు. ఒక క్రొత్త బ్రహ్మచారి ఆమె ప్రక్కన ఉన్నాడు. ఆయనతో మాతృదేవి మాట్లాడసాగారు. మాతృదేవి: నువ్వు గురుదేవులను శ్యాంపకూర్లో చూశావు కదా? బ్రహ్మచారి: అవును. అప్పుడు నాకు 5 ఏళ్ళు. పొరుగింటి స్త్రీలందరూ గురుదేవులను దర్శించడానికి వెళ్ళారు. మా అమ్మ కూడా నన్ను చంకనెత్తుకుని వెళ్ళింది. అది సరే, ఈ విషయం మీకెలా తెలుసు? మాతృదేవి: ఉట్టి నుండి లడ్డూ తీసి నీకు ఇవ్వమని గురుదేవులు సైగ చేశారు కదా! అప్పుడు నీకు లడ్డూ ఇచ్చింది ఎవరో జ్ఞాపకముందా? బ్రహ్మచారి: అవును. ఒక ఆవిడ తీసుకువచ్చి ఇచ్చారు. మాతృదేవి: ఆవిడను నేనే. బ్రహ్మచారి: మీరా? అని ఆశ్చర్యపోయాడు. మాతృదేవి: మరొకసారి కూడా నువ్వు ఆయన దర్శించావు, అవునా? బ్రహ్మచారి: అవును. అది గురుదేవుల మహాసమాధికి చాలా రోజుల తర్వాత, పూరీ దేవాలయంలో. మాతృదేవి: నువ్వు చేతులు చాపి ఆయన్ను పిలిచావు. బ్రహ్మచారి: ఆయన నన్ను పిలిచారు, నేను ఆయన్ను పిలిచాను. మాతృదేవి: పిల్లవాడికి దైవ దర్శనం కలిగిందని దేవాలయంలో పెద్ద కోలాహలం చెలరేగింది. బ్రహ్మచారి: ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మాతృదేవి: అక్కడా నేను ఉన్నాను. బ్రహ్మచారి అయోమయ స్థితిలో మాతృదేవి పాదపద్మాలపై పడిపోవనున్నప్పుడు మాతృదేవి అతన్ని ఊరడించి మంత్రదీక్ష ప్రసాదించారు. చుబుకాన్ని స్పృశించి ఆశీర్వదించారు. చైతన్యలీల అనే నాటకాన్ని చూడ్డానికి వెళ్ళారు మాతృదేవి. దాని గురించి మర్నాడు ఇలా అన్నారు. ఆ స్త్రీ ఎంత సహజంగా నటించింది. గొప్ప భక్తురాలై ఉండి ఉండాలి. లేకపోతే ఇలా నటించలేదు. అలాగే ఆమె చైతన్యునిగా మారిపోయిందనే చెప్పాలి. ఒక స్త్రీ పురుషునిగా నటించినట్లు చెప్పగలమా? తరువాత ఆ నాటకంలో నటించిన జగాయ్, మాధాయ్‌లను గూర్చి ఇలా అన్నారు. వారిలాంటి భక్తులు ఎవరున్నారు? రావణునిలాంటి భక్తుడు ఎవడున్నాడు? హిరణ్యకశిపునిలాంటి భక్తుడు ఎవడున్నాడు? గిరీష్ బాబు గురుదేవులను ఎంతగా తోలనాడేవాడు. అయినా ఆయనలాంటి భక్తులు ఎవరున్నారు? వారు జన్మతః భక్తులు. భక్తుడిగా ఉండటం సామాన్యమైన విషయమా ఏమిటి? భక్తి ఊరికే వచ్చేస్తుందా? లక్ష్మి వైపు తిరిగి, లక్ష్మీ, అదేం పాట? నేను ముక్తినిచ్చినా ఇస్తాను. ఆ పాట పాడు. లక్ష్మి ఆ పాటను రాగయుక్తంగా పాడింది. నేను ముక్తిని ఇవ్వడానికి వెనుకాడను, కానీ భక్తినివ్వడానికి వెనుకాడతాను అనేది ఆ పాట యొక్క భావం. పొరుగు ఇంట్లోని ఒక స్త్రీ రోజూ మాతృదేవి వద్దకు వచ్చేది. మధ్య వయస్కురాలైన ఆమె ఒక వితంతు. ఒకరోజు మధ్యాహ్నం వచ్చి మాతృదేవితో తన కుటుంబ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టింది. ఏం చేయనమ్మా, కుటుంబం వదిలిపెట్టి వెళ్ళగలనా ఏమిటి? మీ విషయమే తీసుకోండి. మీరు రాధుని వదులుకోగలరా? వదిలి మీరు జీవించగలరా? మాతృదేవి ముఖారవిందాన్న చిరునవ్వు తలుక్కుమంది. ఆమె నవ్వుతూనే నా విషయం వదిలిపెట్టు అన్నారు. మాతృదేవి చిరునవ్వు, ఆమె జవాబు అక్కడ ఉన్నవారిలో ఒక కొత్త బాధను కలిగించింది. ఆ సమయంలో ఎవరూ ఏమీ ప్రస్తావించలేదు. రాత్రి భోజనానంతరం ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. వారికి ఏం అర్థమవుతుంది? రాధుని నేను వదులుకోలేనని చెప్తున్నారు. పుట్టినింటికి పుట్టినింటిని చూసుకోవాలి కదా! అందుకే తల్లిదండ్రులు, సోదరీ సోదరులు, భార్య అంటూ ప్రత్యేకించి ప్రతి ఒక్కటి చేయవలసి ఉంది. ఎవరికీ రుణపడకూడదు. లేకపోతే ఈ రాధు, ఈమె, ఆమె వీళ్ళందరూ నాకెవరు? స్వయంగా గురుదేవులే తమ తల్లికి సేవ చేయలేదా? రామ్‌లాల్‌కు కాళికాలయంలో పని ఇప్పించలేదా? ఒక భక్తురాలు: అలా అయితే నిజంగా మీరు ఎవరిని మీ సొంతంగా భావిస్తారు? మాతృదేవి:
కథామృతంలో అంతరంగ భక్తులు అని నువ్వు చదవలేదా? గురుదేవులకి గాని నాకు గాని నిజమైన సొంతం భక్తులు భక్తురాండ్రే భక్తురాలు. అదెలాగమ్మా? ఏం అర్థం కాలేదా? భక్తురాలి హృదయం చూపిస్తూ ఇక్కడ ఉంటున్నది ఎవరు అని అడిగారు. భక్తురాలు మీరు అని సమాధానం చెప్పింది. మాతృదేవి తమ హృదయాన్ని చూపిస్తూ ఇక్కడ ఉంటున్నది మీరు. ఇదొక రకమైన ఆకర్షణ. కానీ దీనిలో మాయ లేదు. ఈ ఆకర్షణ వల్ల పదే పదే వచ్చిపోవాల్సి ఉంది. అర్థమయిందా? భక్తురాలు అవునమ్మా. మాతృదేవి ఇక వెళ్ళు. వెళ్ళి నిద్రపో. వ్రాసి ఉంచుకుంటావు కదా? భక్తురాలు ఇదిగో వెళ్ళగానే వ్రాసుకుంటాను. మాతృదేవి ప్రపంచంలో వేరెవరూ నీకు సొంతమైన వారు లేరని ఒకరోజు నీకు తెలుస్తుంది. నిజానికి ఈ ఆకర్షణ ఏమిటో అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది అని అన్నారు. కుటుంబ గొడవలు కూడా మాతృదేవి దృష్టికి వచ్చాయి. ఆమె కూడా ఎంతో ఓర్పుతో మాట్లాడి రాజీ చేసేవారు. ఒకసారి గురుదేవుల శిష్యులు ఒక ఆయన అతడి భార్య ఇలా వచ్చారు. వారు వృద్ధ దంపతులు. వారు చెప్పిందంతా విని మాతృదేవి ఆ భక్తునితో ఇలా అన్నారు. ఈ వయస్సులో ఇవన్నీ బాగున్నాయా ఏమిటి? కుమారుడు కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ రోజో రేపో పెళ్లి చేసుకునే వయస్సు వచ్చేసింది. కోడలు ఇంటికి వచ్చి ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని మీరు సర్దిద్దుకుంటారా ఏమిటి? ఇకపై ఇలా జరగకూడదు. నేను చెబుతున్నాను. అర్థమయిందా? అని అన్నారు. సరేనమ్మా, ఇకపై ఇలా జరగదు అన్నాడు ఆ భక్తుడు. మాతృదేవి మళ్ళీ ఇలా అన్నారు. భార్య ఇంటి మహాలక్ష్మి. ఆమె మనస్సు ఏ విధంగానూ నొచ్చుకోని విధంగా ప్రవర్తించాలి. ఆమె తన స్వార్థం కోసమా అన్నీ చేస్తుంది. నీ భార్య కాస్త ఉదారగుణం కలది. అంతే. అందువలన ముప్పేం వచ్చింది? అంతా భక్తుల కుటుంబమే కదా! ఆమెను బాగా చూసుకోండి. భార్యాభర్తలు వెళ్ళిపోయారు. ఆ తరువాత వారింట్లో ఎలాంటి గొడవ తలెత్తలేదు. లలిత చటోపాధ్యాయ అనే వ్యక్తిని గురించి ప్రస్తావించి మాతృదేవి ఇలా అన్నారు. మాతృదేవి అనుగ్రహం పొంది కూడా అతడు తాగుడు అలవాటు మానుకోలేకపోయాడు అని మాతృదేవిని ఒక భక్తుడు అడిగాడు. కానీ మాతృదేవి పట్ల అతడు ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. అతన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. రాట్నంలో పలు రంగుల నూలు పోగులను చుట్టి ఉంచుతారు. మొదట ఎరుపు రంగు, తర్వాత నీలం, ఇలా వరుసగా గుండ్రంగా తిరిగేలా అనుకుందాము. వాటిని మళ్ళీ బయటికి విప్పినప్పుడు అదే క్రమంలో బయటికి వస్తాయా? వస్తాయి. కానీ రెండింటికి వ్యత్యాసం ఉంది. మొదట చుట్టేటప్పుడు అల్లుకుపోతాయి. రెండవసారి చుట్టేటప్పుడు ఆ అల్లిక నుండి విడిపోతాయి. కానీ చూడడానికి ఒకేలా ఉంటాయి. భక్తురాలు అమ్మా, నేను ప్రప్రథమంగా గురుదేవులను దర్శించినప్పుడు ఆయన శరీరం దివ్యకాంతులను వెదజల్లటం కనిపించింది. ఒక అద్దం మీద సూర్యకిరణాలు పడితే ఎలా కాంతిపుంజంలా వెలువడతాయో అలాంటి కాంతి అది. మాతృదేవి నిజమే అమ్మాయి, నువ్వు చూసింది నిజమే. ఆయన శరీరానికి నూనె రాసినప్పుడు కొన్ని సమయాల్లో నేను కూడా అలాంటి కాంతిని చూశాను. మంత్రదీక్ష పుచ్చుకున్న భక్తుడొకడు మఠంలోని ఒక సాధువుతో వాదన చేస్తున్నాడు. అది విన్న మాతృదేవి ఇలా అన్నారు. ప్రతి వ్యక్తి 3 విషయాల్లో జాగ్రత్త వహించాలి. 1. నదీ తీరంలో ఉంటున్న ఇల్లు. ఏ సమయంలోనైనా వరదలు వచ్చి కొట్టుకుపోవచ్చు. 2. పాము. పామును చూడగానే జాగ్రత్త పడాలి. అదేమి చేస్తుందో, ఎవరిని కాటు వేస్తుందో తెలియదు. 3. సాధువు. సాధువు అనే ఒక్క మాట అంతెందుకు, చేసే ఒక్క ఆలోచన కూడా మీకు హాని కలిగించవచ్చు. ఇది మీకు అర్థం కాదు. వారిని చూసిన వెంటనే ప్రణమిల్లాలి. మాటలతో వారిని అవమానించరాదు. కాశీలో ఒకరోజు దేవి జన్మదినోత్సవం జరుపుకోబడింది. ఆ రోజు కేశవానంద స్వామి తల్లి వచ్చారు. ఎవరో దగ్గర బంధువు మరణాన్ని తలుచుకొని ఆమె విలపిస్తున్నారు. ఆమెను చూసి మాతృదేవి ఛీ, ఈ రోజు ఎవరైనా ఏడుస్తారా? ఈ రోజు ఆనందమైన పండుగ రోజు కదా అని అన్నారు. ఒకరోజు ఒక స్త్రీ మాతృదేవిని సమీపించి, అమ్మా, మాకు మార్గాంతరమేది అని అడిగింది. ఆ ప్రశ్న మాతృదేవికి విసుగు పుట్టించింది. కాస్త కటువుగా, మీకేం మార్గం? ప్రతి ఏడాది తప్పకుండా పిల్లల్ని కంటూ ఉంటారు. కించిత్ నిగ్రహం కూడా లేదు. నా వద్దకు వచ్చి మార్గమేమిటి అని అడిగితే మాత్రం సరిపోతుందా ఏమిటి అని అన్నారు. ఒకసారి రాధుకి ఆరోగ్యం బాగాలేదు.
ఆమెకు ఒక తాయెత్తు కట్టడంతో పాటు ఏదో ఒక దైవానికి మొక్కుకొని కొంత డబ్బు కూడా కేటాయించారు. అది ఎంతో ఆశ్చర్యం కలుగజేయడంతో ఒక భక్తురాలు మాతృదేవిని, అమ్మా, ఇదేమిటి? మీరెందుకు ఇలా చేయాలి? మీ సంకల్పం మేరకే కదా అన్నీ జరుగుతున్నాయి అని అడిగింది. అందుకు మాతృదేవి, వ్యాధులు వచ్చినప్పుడు ఇలా దైవాలను మొక్కుకోవటం వలన పెద్ద ఆపదలు నివారింపబడతాయి. అంతేకాదు, చెందిన దాన్ని చెందిన వారికి ఇచ్చివేయాలి కదా అని అన్నారు. మాణిక్తల అనే చోట ఒక భక్తుడి ఇంట గౌరీమాకు ఒకసారి అమ్మవారి సోకి పడగబెట్టింది. అది అంటువ్యాధి అని తెలిసి కూడా ఖాతరు చేయక ఆ భక్తుని తల్లి, ఇతరులు ఆమెకు చాలా సేవలు చేశారు. ఆ విషయం విన్న మాతృదేవి, ఆ తల్లి ఈ జన్మలోనే ముక్తిని పొందుతుంది. గౌరీ వ్యాధి సమయంలో ఆమె కోసం ఒక దీపాన్ని వెలిగించిన వారు కూడా ముక్తిని పొందుతారు అన్నారు. బాగా మనస్సు నొచ్చుకున్న ఒక సాధువు రాసిన ఉత్తరం చూసి మాతృదేవి ఇలా స్పందించారు. ఇవేం మాటలు నాయనా! గురుదేవుల దివ్యనామం సామాన్యమైందా? అదెలా వ్యర్థమవుతుంది? ప్రతిఫలం ప్రసాదించకపోదు. గురుదేవులను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చే వారందరికీ భగవత్ సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. మరణ సమయంలోనైనా తప్పక లభిస్తుంది. ఒక భక్తుడు తన మానసిక సమస్యలతో అతలాకుతలమయ్యాడు. గురుదేవులు, మాతృదేవి ఉండి కూడా తనకు ఏమీ చేయలేదనుకున్నాడు. అందువలన ఇకపై మాతృదేవి వద్దకు వెళ్ళరాదని నిశ్చయించుకున్నాడు. కానీ స్నేహితుల ప్రేరణతో ఒకరోజు ఉద్బోధనకు వెళ్ళాడు. అతడు వెళ్ళినప్పుడు అనేక మంది భక్తులు నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్కరిగా వెళ్ళి ప్రణమిల్లారు. మాతృదేవి ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ భక్తుడు ప్రణమిల్లిన వెంటనే, "ఏం నాయనా, ఎలా ఉన్నావు?" అని ఆప్యాయంగా పలకరించారు. మాతృప్రేమతో పులకరించిపోయిన భక్తుడు, "బాగున్నానమ్మా" అని జవాబిచ్చాడు. మాతృదేవి మృదువుగా నవ్వుకుంటూ, "అది ఎలా నాయనా? మనస్సు స్వభావమే అంత కదా! అలాగని ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా?" అని అడిగారు. ఆ భక్తుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు. ఒకరోజు మాతృదేవికి ప్రణమిల్లి, "అమ్మా, నా మనస్సు ఇలాంటి స్థితిలో ఉంది. అందుకు తోడు వకీలు పనికి వెళుతున్నాను. నా తలవ్రాత ఏమవుతుందో తెలియరావడం లేదు" అన్నాడు. అందుకు మాతృదేవి, "ఎందుకు భయపడాలి? అది ఒక వృత్తి. అంతే కదా" అని అన్నారు. మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకున్న కొద్ది రోజుల్లోనే లాల్ మోహన్ అంటే స్వామి కపిలేశ్వరానంద మనస్సులో ఒక సంశయం తలెత్తింది. ఎంత పని చేశాను? ఒక స్త్రీ వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నాను కదా అన్న భావన ఆయన్ను బాధపెట్టసాగింది. అది క్రమంగా ఒక ఘర్షణగా మారిపోయింది. చివరకు ఇంకా ఒక్క రోజు వేచి చూస్తాను. గురుదేవులు దారి చూపకపోతే ఈ మంత్ర జపాన్ని స్మరించడం మానివేస్తాను అని గట్టిగా తీర్మానించుకున్నాడు. మరుసటి రోజు ఉద్బోధనలో పాలు ఇచ్చి రావడానికి ప్రేమానంద స్వామి లాల్మోహన్ను పంపారు. పాలను అందజేసి మాతృదేవికి ప్రణమిల్లాడు లాల్మోహన్. ప్రణమిల్లి లేవగానే అతనితో, "ఇదిగో చూడు, నీకు మంత్రం ప్రసాదించింది నేను కాదు. గురుదేవులే నీకు మంత్రాన్ని ప్రసాదించారు" అన్నారు మాతృదేవి. కొన్ని రోజులు అంతా సవ్యంగానే గడిచినట్లు అనిపించింది. కానీ మళ్ళీ అదే ఘర్షణ తలెత్తింది. మళ్ళీ లాల్ మోహన్ ఇలా తనలో తాను తీర్మానించుకున్నాడు. హరేన్ బాబు నా వద్దకు వచ్చి మాతృదేవి నుండి నాకు శక్తి లభించింది అని చెప్పాడంటే మాతృదేవి నాకు చెప్పిన దానిని అంగీకరిస్తాను అని అనుకున్నాడు. కొన్ని రోజులలోనే శ్రీరామకృష్ణ జయంతి ఉత్సవం జరిగింది. అప్పుడు హరేన్ అతని వద్దకు వచ్చి అతడు అనుకున్నట్లే చెప్పాడు. లాల్ మోహన్ సంశయం తీరిపోయింది. ఏదో కారణంగా ఉద్బోధనలోని ఒక వంట మనిషి పని నుండి తొలగించాల్సి వచ్చింది. వెంటనే అతన్ని తొలగిస్తే మాతృదేవి సేవకు భంగం కలుగుతుందని ఎంచి అతన్ని నిలిపివేయాలని అక్కడ ప్రధాన స్వామి తటపటాయించారు. ఈ విషయం మాతృదేవికి తెలిసినప్పుడు ఆమె ఇలా అన్నారు: "మీరందరూ సాధువులు కదా! అన్నింటినీ వదులుకోవడమే మీ లక్ష్యం. ఇప్పుడు ఒక వంట మనిషిని వదులుకోలేరా?" బేలూరు మఠంలోని సాధువు ఒకరు ఒక పని మనిషిని కొట్టాడు. ఆ సంఘటన గురించి విన్న మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు: "వారందరూ సాధువులు. న్యాయంగా చూస్తే వారందరూ చెట్ల కింద నివసించాలి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మఠాలు, భవనాలు, పని మనుషులు అన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు పని మనిషిని కొట్టేదాకా కూడా వెళ్ళిపోయారు" అని. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోగోరిన ఒక సాధువు మాతృదేవి అనుమతి కోసం ప్రాధేయపడ్డప్పుడు ఆమె ఇలా అన్నారు:
ఇది ఆశ్వయుజ మాసం. యమధర్మరాజు తన 4 తలుపులను తెరిచి ఉంచే కాలం. ఇప్పుడు నువ్వు యాత్ర చేయడానికి నీ తల్లినైన నన్ను ఎలా అనుమతించమంటావు? ఆశ్వయుజ మాసంలో వంగదేశీయులు తీర్థయాత్ర చెయ్యరు. అందుకే అమ్మ ఇలా అన్నారు. ఒక సాధువు తల్లి మాతృదేవికి ప్రణమిల్లి తన కుమారుణ్ణి ఇంటికి తిరిగి వెళ్ళిపోయేలా అతనికి నచ్చజెప్పమని కోరింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. ఒక సాధువును కడుపులో మోయటం గొప్ప భాగ్యం. ఒక ఇత్తడి చెంబు పట్ల గల మోహాన్ని కూడా లోకులు వదులుకోలేరు. ఇక ఈ ప్రపంచాన్నే త్యాగం చేయటమన్నది సామాన్యమైన విషయమా ఏమిటి? మీరు అతడి తల్లి. మీరెందుకు కలత చెందుతారు? అతడు సాధువుగా ఉన్నప్పటికీ మీకు కావాల్సింది చేసి పెడతాడు అని చెప్పారు. గురుదేవుల గురించి మాతృదేవి ఇలా అన్నారు. నిజంగా ఆయన భగవంతుడే. ప్రాణుల పడుతున్నటువంటి అగచాట్లను చూసి పరమ కారుణ్యంతో దిగివచ్చారు. మహారాజు మారువేషంలో నగర సంచారం చేస్తాడు కదా, అలాగన్నమాట. ఏదో కొంత వ్యక్తం కాగానే కనుమరుగయ్యారు. సాధనలను గురించి ఒక సాధువుతో మాతృదేవి ఇలా అన్నారు. ఉదయము సాయంత్రము తప్పకుండా కూర్చోవాలి. జపధ్యానాదులను అనుష్ఠించాలి. అనుష్ఠించేటప్పుడు మెదడు చల్లగా ఉండాలి. ధ్యానం చేయటం కంటే నేలను దున్నటం ఎంతో సులభం. గురుదేవుల ఛాయాచిత్రాన్ని చూసి ఆయన కృపాకటాక్షం లేకపోతే ఏమీ జరగదు. సాధువు కొన్ని సమయాల్లో పనుల ఒత్తిడి వలన జపధ్యానాలకు ఆటంకం కలుగుతోంది. మాతృదేవి పనుల ఎవరి పనులవి? అవన్నీ ఆయన పనులే కదా! కాలక్రమంలో నీ మనస్సే గురువుగా మార్గదర్శి అవ్వడం నువ్వు చూస్తావు అని సమాధానం చెప్పారు. ఒక అందమైన యువతితో మాతృదేవి ఇలా అన్నారు. ఇదిగో చూడమ్మా, శరీరం మరుగుపరుస్తూ దుస్తులు ధరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు సదా దుస్తులతో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి. ఒకరోజు ఒక భక్తురాలు తన బంధువులు కొందరితో మాతృదేవి దర్శనార్థం వెళ్ళింది. మధ్యాహ్నం మాతృదేవితో పాటు కూర్చొని ప్రసాదం కూడా తీసుకున్నారు. స్త్రీలందరూ మాతృదేవితో కలిసి ఒక గదిలోనూ, పురుషులందరూ మరో గదిలోనూ భోజనం చేశారు. భోజనానంతరం ఆ భక్తురాలి ఇంటికి ఒక పాత్రలో కొద్దిగా ప్రసాదం పంపించమని ఒక వ్యక్తికి మాతృదేవి పురమాయించారు. ఆమె రావడానికి కాస్త ఆలస్యమయ్యేసరికి మాతృదేవి తామే లేచారు. వెంటనే యోగీన్మ, అమ్మా, మీరెందుకు లేస్తున్నారు? పాత్ర కోసం వెతికి కడిగి తీసుకురావాలి కదా, అందుకే ఆలస్యమవుతోంది అన్నది. తర్వాత కొద్దిగా నవ్వి, పుట్టింటి నుండి కట్నంగా బండ్ల కొద్దీ పాత్రలు వచ్చాయి కదా, అందువలనే అందరికీ పాత్రల్లో ప్రసాదం పంపాలని అనుకుంటున్నారేమో అన్నారు. అప్పుడు మాతృదేవి కూడా నవ్వి, ఇంట్లోని పిల్లలకు కూడా ప్రసాదం తీసుకోవాలి కదా, అందుకోసమే అన్నారు. మీ గురించి మాకు తెలియదా? సాధ్యమైతే ప్రపంచంలోని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెడతారు. మీరు కూర్చోండి. నేను వెళ్ళి చూసి వస్తాను అంటూ లేచి వెళ్ళారు యోగిన్మ. ఒక పాత్రలో ప్రసాదం తీసుకొచ్చి ఆ భక్తురాలికి అందివ్వగానే మాతృదేవి ముఖంలో ఏం ఆనందం, ఏం తృప్తి, ఎంతో సంతోషం ఆమె ముఖంలో ద్యోతకమయ్యాయి. ఒక వితంతు దీక్షను ప్రసాదించమని మాతృదేవిని ప్రార్థించింది. ఇదిగో చూడమ్మా, సామాన్యంగా యువ వితంతువులకు నేను మంత్రదీక్ష ఇవ్వను. కానీ నువ్వు మంచిదానివనిపించి నీకిచ్చాను. నేను కలత చెందేటట్లుగా ఏమీ చెయ్యకు. శిష్యురాలి పాపం గురువుని చుట్టుకుంటుంది. గడియారంలోని ముళ్ళు నిలవకుండా నడుస్తున్నట్లుగా నిరంతరం జపం చేస్తూ ఉండు అని చెప్పి ఉన్నారు. అత్తగారింటికి వెళ్ళి ఉన్నటువంటి ఒక భక్తురాలికి మాతృదేవి ఇలా చెప్పారు. ఎవరితోనూ చనువుగా మెలగవద్దు. ఎవరి సమస్యల్లోనూ తలదూర్చకు. మరొకరి ఇంటి కోసం వ్యర్థంగా ఎందుకు వెతుకుతావు? ఎలాంటి మార్పు కోసం ఎలాంటి మార్పు లేకుండా నీ ఇంట్లోనే ఉండు మనసా అనే పాటను నువ్వు వినలేదా? గురుదేవులకు కొబ్బరి లడ్డూలు చాలా ఇష్టం. ఊరికి వెళ్ళాక వాటిని తయారు చేసి ఆయనకు నివేదన చెయ్యి. జపధ్యానాదులు ఎక్కువ చెయ్యి. గురుదేవుల గురించి పుస్తకాలన్నింటినీ చక్కగా చదువు. మాతృదేవి ఒక వితంతువుతో ఇలా అన్నారు. ఇదిగో చూడమ్మా, పురుషులను ఎన్నడూ నమ్మవద్దు. సొంత తండ్రి సోదరుడైనా సరే నమ్మవద్దు. ఇక ఇతర పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అంతెందుకు, సాక్షాత్తు భగవంతుడే నీ ముందు పురుష రూపంలో ప్రత్యక్షమైన ఆయనను కూడా నువ్వు విశ్వసించకు. సాధువులు నివసిస్తున్న మఠానికి స్త్రీలు ఎక్కువగా వెళ్ళరాదనేవారు మాతృదేవి.
ఇదిగో చూడండి, మీరు మంచి మనస్సుతో భక్తిభావంతోనే వెళతారు. కానీ మీరు వెళ్ళడం వల్ల బహుశా ఆ సాధువు పవిత్రతకు భంగం కలగవచ్చు. అలా జరిగితే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. ఏ సమయంలోనైనా ఎలాంటి వారితోనైనా తీర్థయాత్రకు వెళ్ళడాన్ని మాతృదేవి ఆమోదించరు. ఆమె ఇలా అన్నారు: చేతిలో 4 పైసలుంటే 10, 20 మంది బీదవారికి భోజనం పెట్టు. పక్కనున్న ఒక భక్తురాలిని చూపిస్తూ, ఈమెను చూడు, తీర్థయాత్రకు వెళ్ళి మోసపోయి తిరిగి వచ్చింది అని చెప్పారు. తీర్థయాత్ర దుఃఖయాత్ర. మనస్సు కూడా చంచలపడుతుంది. మనస్సు మాత్రం నీ వశంలో ఉంటే తీర్థస్థలం కంటే నీ ఇంట్లో అధిక పుణ్యం పొందవచ్చు అనేటటువంటి ఒక పాటని నువ్వు వినలేదా అని చెప్పారు. ఒకరోజు నలుగురైదుగురు స్త్రీలు ఒక ఫలానా స్త్రీని గురించి విమర్శిస్తున్నారు. అది విన్న మాతృదేవి ఒక భక్తురాలితో, వారందరూ ఏమన్నా మాట్లాడుకోని, కానీ నువ్వు ఆమె పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ఆమె మూలంగానే కదా నువ్వు ఇక్కడికి రాగలిగావు అని అన్నారు. మాతృదేవి వద్ద ఒక వ్యక్తి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు కులగురువు ఆ భక్తుని శపించాడు. ఈ విషయం మాతృదేవికి తెలియజేశాడు ఆ భక్తుడు. నువ్వు భయపడవద్దు. గురుదేవులను శరణుజొచ్చిన వారికి ఏ శాపము ఏమీ చెయ్యలేదు అంటూ జవాబు వ్రాశారు మాతృదేవి. వృద్ధురాలైన ఒక భక్తురాలు ఒకసారి ప్రస్తుత మఠం అంటే బేలూరు మఠం అంతా కేవలం నామమాత్రమే, లోపల ఏమీ లేదు అని అన్నది. ఆ విషయం మాతృదేవికి తెలియజేసినప్పుడు ఆమె విస్తుపోయారు. ధర్మము ఆధ్యాత్మికత అంటూ ఏదైనా ఉంటే అది ఇక్కడే మఠంలోనే ఉంది అన్నారు మాతృదేవి. విద్యార్థి. కాలాంతరంలో స్వామి ఆదినాథానంద. అమ్మా, ఎన్నిసార్లు జపం చేయాలి? 1000, 10,000 లేకపోతే అంతకన్నా ఎక్కువగానా? మాతృదేవి: మీరందరూ విద్యార్థులు. ఎన్నో పాఠాలు చదువుకోవాలి. పరీక్షలు వ్రాయాలి. అందువల్ల మీరు ఎక్కువ జపం చెయ్యలేరు. ఆ తరువాత సమయం దొరికినప్పుడు అంచెలంచెలుగా జప సంఖ్యను పెంచవచ్చు. రామకృష్ణ నామాన్ని 10 సార్లు జపిస్తే చాలు. అదే గొప్ప విషయం అంటూ గురుదేవులే నాతో అన్నారు. లోక శ్రేయస్సు కోసం గురుదేవులు స్వయంగా కఠోర తపస్సు చేసి లోకంలో చైతన్యాన్ని జాగృతి చేశారు. ఆంతరిక భావన, వ్యాకులత, నూతనోత్సాహం, ప్రగాఢ ప్రేమలతో సాధన చేస్తే ప్రస్తుతం స్వల్ప ప్రయత్నంతోనే విజయం ప్రాప్తిస్తుంది అని సమాధానం చెప్పారు. జయరాంబాటిలో ఎక్కువ మంది భక్తులు ఉండరు. అందువల్ల మాతృదేవుని దర్శించుకోవడం సులభమని నేను అంటే కాలాంతరంలో స్వామి ప్రభవానంద అతని స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళారు. మేమిద్దరం బ్రహ్మానంద స్వామి వద్ద మంత్రదీక్షను తీసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళే విషయం ముందుగానే తెలుపా తెలుపా తెలుపాలని ఎందుకో అనిపించలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది అవసరం లేదని తెలుసుకున్నాం. మాతృదేవికి ఈ విషయం తెలుసు. మేము రావడానికి మునుపే అక్కడున్న వారితో, ఈరోజు రాకాల్ శిష్యులు ఇద్దరు వస్తారు. వారు బస చేయడానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. మేమక్కడికి వెళ్ళేసరికి భోజనాల సమయం దాటిపోయినప్పటికీ మా కోసం విడిగా భోజనం తీసిపెట్టారు. మాకు భోజనం వడ్డించి మేం తినేదాకా మా పక్కనే కూర్చున్నారు మాతృదేవి. మేము కూడా అన్నం తింటూ ఆమెతో మాట్లాడసాగాం. భోజనం చేసిన తర్వాత విస్తరాకులను తీయబోయాను. మాతృదేవి: ఓహ్! ఏం చేస్తున్నారు? నేను: విస్తరాకులు తీసేస్తున్నాను. ఇక్కడే ఉంచలేం కదా! మాతృదేవి: ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్యాలో మాకు తెలిసిపోయింది. అందువల్ల లేచి వెళ్ళిపోయాం. మాతృదేవి తామే ఆ విస్తరణ తీసి ఆ చోటును శుభ్రం చేశారు. భక్తుడు: అమ్మా, భగవదనుభూతి ఎలా సిద్ధిస్తుంది? పూజ, జపం, ధ్యానం వీటి వల్ల సకలము సిద్ధిస్తుందా? మాతృదేవి: సిద్ధించదు. దేనివల్ల సిద్ధించదు. భక్తుడు: దేనివల్ల సిద్ధించదా? మాతృదేవి: దేనివల్ల సిద్ధించదు. భక్తుడు: దేనివల్ల సిద్ధించదా? మాతృదేవి: దేనివల్ల సిద్ధించదు. భక్తుడు: అలా అయితే ఎలా సిద్ధిస్తుంది? మాతృదేవి: భగవంతుని కృపాకటాక్షం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. కానీ జపధ్యానాదులు చేయాలి. ఈ సాధనల ద్వారా మనస్సు పావనం అవుతుంది. పూజ, జపం, ధ్యానం లాంటి సాధనలు చేయాలి.
పువ్వులను చేతుల్లో ఉంచుకుంటే సుగంధం వెదజల్లుతుంది. చందనం రాయిపై అరగదీస్తూ ఉంటే పరిమళం వెదజల్లుతుంది. అదెలా? దివ్యత్వంతో కూడిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే ఆత్మ చైతన్యాన్ని పొందుతుంది. కోర్కెలన్నీ సమసిపోయిన తక్షణమే భగవదనుభూతి సిద్ధిస్తుంది. మాతృదేవి పూజ గదిలో కూర్చుని ఉన్నారు. పూజ పూర్తయింది. సాధువు ఒకరు మాతృదేవితో, అమ్మా, గురుదేవులను మీరు ఎలా చూస్తున్నారు అని అడిగాడు. మాతృదేవి కాస్త మౌనంగా ఉండిన తర్వాత గంభీరంగా, చిన్న బిడ్డగా చూస్తున్నాను అన్నారు. మాతృదేవి నిత్య పూజ కోసం నేను ప్రతిరోజు పుష్పాలు, బిల్వదళాలు, తులసి పత్రాలు మొదలైనవి సేకరించి తీసుకువెళ్ళేవాణ్ణి. ఒకరోజు తులసి పత్రాలు తీసుకువెళ్ళడం మర్చిపోయాను. మాతృదేవి ఎంతో కలత చెంది, తులసీ దళాలు తీసుకురాలేదా? తులసీ దళాలు ఎంత పవిత్రమైనవో నీకు తెలుసా? తులసీ దళాలు దేనిలో ఉంచితే అది అయిపోతుంది అన్నారు. ఎంతో బాధపడి వెళ్ళి తులసీ దళాలు తీసుకువచ్చాను. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత మాతృదేవి తలను నేలకు తాకించి గురుదేవులకు ప్రణామం చేసిన పిదప తీర్థప్రసాదం తీసుకుంటారు. 1, 2 తులసీ దళాలు, బిల్వదళాలు నోట్లో వేసుకుంటారు. ఆధ్యాత్మిక జీవితాన్ని కారణంగా చూపిస్తూ గృహస్థులు తమ కర్తవ్యాలను ఉదాసీన వైఖరితో నిర్వర్తించడం మాతృదేవికి నచ్చేది కాదు. కుటుంబం భగవంతునికి చెందినది. మనలను ఎక్కడ ఏ పనిలో ఆయన ఉంచారో ఆ పనిని ఆయన పట్ల విశ్వాసంతో చేతనైనంత చక్కగా చేయడానికి ప్రయత్నించాలి అంటారు మాతృదేవి. తమ కర్తవ్యాలను సరిగ్గా పాటించని వారు తమ వద్దకు వచ్చినప్పుడు, భగవంతుడా, భగవంతుడా, కట్టుకున్న బట్టను సరిగ్గా పెట్టుకోవడం తెలియదు, అతనికి నా గురించి ఎంత ఆవేదన అనేవారు మాతృదేవి. తపాలాలో భక్తులు మాతృదేవికి డబ్బులు పంపేవారు. తపాలా మనిషి తీసుకొస్తాడు. మాతృదేవి బొటనవేలు ముద్ర వేస్తారు. అందులో ఒకతను శ్రీ శారదాదేవి బొటనవేలు ముద్ర అంటూ వ్రాస్తాడు. డబ్బు లెక్కపెట్టి తపాలా మనిషి ఇస్తాడు. మాతృదేవి ఆ డబ్బును తీసుకుని అలాగే గదిలో ఉంచేసి తపాలా మనిషికి ప్రసాదమిచ్చి అతడితో ఆప్యాయంగా మాట్లాడి పంపించేవారు. ఎవరు డబ్బు పంపారు, ఎంత పంపారు అనే వివరాలు ఇతరులెవరికీ తెలియదు. ఆ తరువాత సమయం దొరికినప్పుడు మాతృదేవి డబ్బు పంపిన వారికి ఉత్తరాలు వ్రాస్తారు. ఆశీస్సులను తెలియజేస్తారు. కొన్ని సమయాల్లో సేవకులు ఎవరైనా ఆ డబ్బును తీసుకుపోవడం జరుగుతుంది. వారు డబ్బు తీసుకుని దాన్ని నలుగురు చూసేటట్లుగా లెక్కిస్తే మాతృదేవి, నాయనా, డబ్బు లెక్కించేటప్పుడు వచ్చే గలగల చప్పుడు వింటేనే చాలు పేదవారి మనస్సులో కోర్కెలు జనిస్తాయి. ఇక చూస్తే చాలు చెక్క బొమ్మ కూడా ఆ అంటూ నోరు తెరుస్తుంది. డబ్బు అలాంటిది అనేవారు. లోపలికి తీసుకువెళ్ళి లెక్క పెట్టమనేవారు. మాతృదేవి బంధువైన బకిం అనే యువకుడు చిన్నతనంలోనే సర్వసంగ పరిత్యాగం చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అది విని మాతృదేవి ఇలా అన్నారు. సన్యాసి అయ్యాడు. మంచి పని చేశాడు. ఎముకలు మాంసంతో కూడిన ఈ వరలో ఏమున్నది? నా విషయమే తీసుకో. వాతం నొప్పులతో ప్రాణాలు పోతున్నాయి. ఈ శరీరంలో ఏముంది? ఎందుకోసం ఇలాంటి మాయలో దొర్లాలి? అన్నీ 2 రోజులకే కదా! తర్వాత అంతా ముగిసిపోతుంది. శరీరాన్ని దహనం చేశాక మిగిలేది ఒక పిడికెడు బూడిద మాత్రమే. ఈ శరీరం ఒక పిడికెడు బూడిద కాకుండా మరేమిటి? బంకిం సాధువయ్యాడు. భగవంతుని బాటలో పయనిస్తున్నాడు. మంచి పనే చేశాడు. మంచి పనే చేశాడు అని మెచ్చుకున్నారు. ఒకసారి మాతృదేవి జైరాం బాటిల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడి కోలుకుంటూ ఉన్నారు. అప్పుడు కపిల మహారాజ్ మాతృదేవిని కలకత్తాకు వెళ్ళమని పదే పదే ప్రాధేయపడ్డాడు. మాతృదేవి ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వారితో ఇలా అన్నారు. అతనికేం చెప్పేశాడు. వాళ్ళు ఏదీ లేని సాధువులు. లే అంటే లేవవచ్చు. కూర్చో అంటే కూర్చోవచ్చు. ఎలాంటి చీకు చింత లేదు. ఒక తుండును భుజం మీద వేసుకుంటే చాలు. బయలుదేరవచ్చు. నాకు అలా కుదురుతుందా? ఎన్ని విషయాలను ఆలోచించి నిర్ణయించాల్సి వస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. జై మా.